మొలకల చెరువు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కల్తీ మద్యానికి సంబంధించి అక్కడ చేసినటువంటి రైడ్స్లో అక్కడ దొరికినటువంటి దాన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలో ఉన్న వాళ్ళ దగ్గర 23 మంది మొలకల చెరువుకు సంబంధించి ఎక్యూస్డ్ని దాంట్లో చూడడం జరిగింది. దాంట్లో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సింది ఉంది. అట్లాగే భవానీపురం, ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దీనికి లింకుగా ఉన్నటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయటం, దాన్ని కూడా రైడ్ చేసి దానికి సంబంధించి దగ్గర 12 మంది ఎక్యూస్డ్ని ఐడెంటిఫై చేశాం. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 4గురికి పీటీ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. దీనికి మొత్తం 4 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో లేబుల్స్ కానీ అదంతా కూడా డిజైన్ చేయటం కానీ ప్రింట్ చేయటం కానీ దాన్ని చేసిన సంబంధించి హైదరాబాద్లో ఒక టీం దీని మీద వర్క్ చేస్తున్నారు. అలాగే ఒక బెంగళూరులో ఒక టీం ఎవరైతే సంబంధించి దాని మీద కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు. అట్లాగే బెంగళూరు అవుట్స్కట్స్లో కూడా కొంతమంది ఎవరైతే ఇంకా అరెస్ట్ కావాల్సినారో వాళ్ళ కోసం ఆచూకీల కోసం తప్పించుతున్నారో వాళ్ళ కోసం ఐడెంటిఫై చేస్తాం. ఇంకొక టీం లోకల్, ఇవన్నీ కూడా చూస్తానికి ఇంకో లోకల్ టీం, మొత్తం ఈ 4 టీమ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే ఇలాంటివి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలుకు లేదని చెప్పి చాలా సీరియస్గా ఉన్నాం ప్రభుత్వ పరంగా. అందుకని ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టి ఏ బాటిల్ని ట్రాక్ చేసినా ఎక్కడి నుంచి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఎక్కడి నుంచి ఇది ఏ డిపో నుంచి వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే విధంగా ఒక సిస్టమ్ పెట్టాం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. ఇవాళ ఆ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేస్తాం. ప్రతి షాపు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. డూప్లికేట్ కానీ కంట్రోల్ చేశాం. బోర్డర్లో చెక్ పోస్టులు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చీల్చేశారు. ఇవాళ వచ్చిన వెంటనే సబ్ను కూడా ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాం. దానివల్లే ఇవన్నీ కూడా బయటకు వచ్చిన వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని మరింత కట్టుదిట్టం చేయడానికి కూడా చర్యలు కూడా తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఒక యాప్ను కూడా లాంచ్ చేయబోతాము. ఆ యాప్ డిజైనింగ్ అయిపోయింది. ఆ యాప్ కూడా లాంచ్ చేస్తాం. ఫోన్లోనే మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఏపీటీఏటీఎస్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో ఆ బాటిల్కి ఎక్కడైతే ఆ బాటిల్కి సంబంధించి క్యూఆర్ కోడ్ కానీ దానికి సంబంధించి లేబుల్స్ కానీ మనం స్కాన్ చేసుకుంటే టోటల్ ఆ బాటిల్కి సంబంధించి ఎస్హెచ్ కోడ్ నెంబర్ కానీ అలాగే బ్రాండ్ నేమ్ కానీ దాంట్లో ఎంత ఎంఎల్ ఉందని, బ్యాచ్ ఐడి, ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్, మ్యానుఫ్యాక్చర్ డేట్, డిపార్ట్మెంట్ లొకేషన్ నేమ్, అదే డిపో లొకేషన్ నేమ్ అది, అట్లాగే వెండర్ లొకేషన్ నేమ్ కూడా, షాపుకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ మేము ఇంత పారదర్శకంగా చాలా ఎక్కడ గతంలో డిస్టిలరీస్ని ఏం చేసినా మనందరూ తెలుసు. అలా కాకుండా టోటల్ మేము డిపార్ట్మెంట్లో పారదర్శకంగా చేస్తాం. వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ని విచ్ఛిన్నం చేస్తే చాలా నిర్వీర్యం అయిపోయారు వాళ్ళంతా. ఇవాళ స్ట్రెంథన్ చేసాం.
ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్ట్రెంథన్ చేసాం. ఇవాళ మేమే ఐడెంటిఫై చేసి ఇక్కడ ఫలానా చోట ఇది జరుగుతుంది, ఎందుకంటే టోటల్ సేల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ఎలా ఉంటుంది సేల్, ఏం జరుగుతుంది, ఎక్కడన్నా తగ్గుతుందా పెరుగుతుందా అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. మన పక్క రాష్ట్రాల నుంచి కొన్ని వచ్చినటువంటి సందర్భాలు చూస్తే ఇవాళ అవన్నీ కంట్రోల్ చేస్తే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో 30 నుంచి 40-50% గ్రోత్ కూడా వచ్చినాయి ఆ షాప్స్లో. ఇవాళ మనం తీసుకున్నటువంటి పాలసీ వల్ల అన్ని బ్రాండ్స్ ఏపీలో దొరుకుతున్నాయి. పక్క రాష్ట్రాల గతంలో చూస్తే పక్క రాష్ట్రాల కన్నా మనకి ఎక్కువగా ఉండడం వల్ల వచ్చేది ఈక్వల్గా తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాల కన్నా తక్కువ తీసాం రేట్లు కూడా. బ్రాండ్స్ అన్నీ అవైలబుల్ చేసాం. ఇవాళ 99 రూపీస్కే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని మనం అందిస్తున్నాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 95 నుంచే అంతకుముందు రెక్టిఫైడ్ స్పిరిట్, ఇవాళకి కూడా పక్క రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో రెక్టిఫైడ్ స్పిరిటే ఉంది. ఈఎన్ఏ తీసుకొచ్చి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ని మన రాష్ట్రంలో అప్పటి నుంచి 95 నుంచి మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటామనే దానికి అదే ఒక ఉదాహరణ. ఈఎన్ఏనే మన రాష్ట్రంలో స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. డిస్టిలరీస్ అన్నిటి కూడా ప్రతి దాంట్లో ఏ బాటిల్ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయింది కూడా ప్రతిదీ కూడా ట్రాక్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇల్సిట్ లిక్కర్ ఉండడానికి వీల్లేదని చెప్పి ఇవాళ నవోదయం ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. ఎక్కడైనా ఇల్సి దాదాపు 26 జిల్లాలకు సంబంధించి దగ్గర 21 జిల్లాలు ఆల్రెడీ ఇప్పటికి 100% ఐడి లేనటువంటి ఇది నాటు సారా కానీ ఇలాంటివి లేకుండా అక్కడన్నీ డిక్లేర్ చేసుకున్నారు. మిగతా కూడా అతి త్వరలో చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఇవాళ చూసాం ఏ రకంగా చేస్తున్నటువంటి విధానం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం, 5 ఏళ్ళు ప్రభుత్వమే షాపులు నడిపించాం, ప్రభుత్వంలోనే చేశామని చెప్తా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, డిస్టిలరీలు అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్లు ఏమైపోయినాయి? మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్లు అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్లు 2019 వరకు నడిచినటువంటి బ్రాండ్లు మాయమైపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? పనికిరాని బ్రాండ్లు పుట్టుకొచ్చినాయి. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? 5 సంవత్సరాల ఎందుకున్నాయి? అంతకుముందు వాళ్ళ ట్రాక్ రికార్డు ఉందా? కొన్ని కంపెనీలు మీరు సృష్టించారు. అదే కాకుండా షాప్స్లో అమ్మే ఎవరైతే అక్కడ సేల్స్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళందరినీ అవుట్సోర్సింగ్ చేయించి దాంట్లో కూడా కమిషన్లు కొట్టుకున్నారు. అదే కాకుండా షాప్స్ రెంట్లు అబ్నార్మల్గా రెంట్లన్నీ కూడా మీ నాయకుల చేతే ఆ షాపులు ఏర్పాటు చేయించి వాళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకున్నట్టుగా నేను చాలా ప్రాంతాల్లో చూస్తాను. పక్కనే షాపులు, పక్కనే ఉంటుంది డోరే అడ్డం, పక్కనే ఒక గోడ అడ్డం ఉంటుంది, 2 షాపులు పెట్టారు. అంటే ప్రభుత్వ ధనాన్ని మీరు ఏ రకంగా దోచిపెట్టారో చూసాం. కూడా మీరే చేసుకున్నారు. మొత్తం అబ్నార్మల్ రేట్లు వేసి ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకుని ఆ రోజున పెద్ద ఎత్తున ఏం జరిగిందో ఇవాళ మొత్తం కూడా సిటీ ఇంకా డీటెయిల్ వస్తాయి. ఇవాళ దీంట్లో అరెస్ట్ అయిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా సిగ్గుచేటు, ఎందుకంటే ఏం మాట్లాడాలి? రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి అనేక మందిని పొట్టన పెట్టుకుని ఆ రోజున చాలా ఇందులో హానికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి ఈ లిక్కర్లో అని చెప్పి చాలా టెస్ట్లో ప్రూవ్ అయినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు.
సోకాల్ నాయకులు మాట్లాడలేదే. నిజంగా చాలా దురదృష్టం. ఇవన్నీ చేయాల్సినవన్నీ మీరు చేసి రాష్ట్రాన్ని దోచు తిని ఇవాళ మేము ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఎవరన్నా దీనిలో ఇన్వాల్వ్ అయితే ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి ఉన్నారంటే ఇమీడియట్గా సస్పెండ్ చేశాం. ఇదే కేసులో కొడాలి శ్రీనివాస్ అని చెప్పి తెనాలికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీ బూత్ కన్వీనర్ అతను, మీ పార్టీ బూత్కి తెనాలి కాన్స్టిట్యున్సీలో కన్వీనర్గా ఉన్నాడు, బూత్ కన్వీనర్గా. మరి గతంలో చూస్తే చాలా ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరొక ఎమ్మెల్యే గారు రామిరెడ్డి గారు, మరి వాళ్ళందరికీ మీరు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళందరి మీద ఎప్పుడు చర్యలు లేవే. మీరా దీని గురించి మాట్లాడేది? ఇవాళ మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఈఎన్ఏ దగ్గర నుంచి 5 చోట్ల ల్యాబ్లు పెట్టాం. కర్నూలు, అనంతపూర్, కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, ఇక్కడ అన్ని చోట్ల కూడా చాలా లేటెస్ట్ మెషినరీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చి దాంట్లో యాసిడ్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, ప్రజలకు హాని కలిగించే పదార్థాలు ఏమన్నాయా, టోటల్ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పిస్తాం. ఈఎన్ఏ దగ్గర నుంచి టెస్ట్ చేస్తాం. బ్లెండింగ్ అయినాక మళ్ళీ టెస్ట్ చేస్తాం. మళ్ళీ బ్యాచ్ తయారైన తర్వాత బ్యాచ్ టెస్ట్ చేస్తాం. మళ్ళీ ర్యాండమ్గా షాపులు డిపోలకు వచ్చిన తర్వాత ర్యాండమ్గా తెప్పించి టెస్ట్ చేస్తాం. ఇంత ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాలు చేస్తూ ప్రతిదీ డిపో నుంచి వెళ్ళే ప్రతి బాటిల్ కూడా ట్రాక్ చేస్తాం. షాప్కి వెళ్ళే వరకు కూడా ట్రాక్ చేస్తాం. షాప్ దగ్గర కూడా షాప్ ఓనర్ ట్రాక్ చేయాలి. ఇదంతా ఒక సిస్టమ్ పెట్టాం. అవన్నీ గతంలో మీరు అవన్నీ కట్ చేస్తారు, ఇప్పుడు అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకని ఇప్పుడు మేము అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నదానికి యాప్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ యాప్ రిలీజ్ చేయడం వల్ల ఎవరైనా ఏ సామాన్య ప్రజలైనా సరే దీన్ని ఈ యాప్లో ఆ బాటిల్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కొంతమంది నాయకులు చెప్తున్నారు ప్రతి 4 బాటిల్ ఒక బాటిల్ కల్తీ మధ్య ఉందని. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయటం. 4 చనిపోయారు, మామూలుగా చనిపోయినా కూడా 4 దీనివల్లే చనిపోయారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయటం. దాని మొత్తం కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ప్రతిదానికి ఎఫ్ఐఆర్ కట్టించాం. ప్రతి ఒక్కరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం. ఆయన వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు, ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరందరూ కూడా ఎవరు చనిపోయినా దీంతో లింక్ చేయని చెప్పి మాట్లాడుతూ ఉన్నంటే ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి నాయకులు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే శవరాజకీయాల మీద నుంచి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్న సంతకాల సేకరణ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ తెలిసిందే. 600 మంది మామూలుగా సహజ మరణాలు ఏదైనా కానీ 600 మంది చనిపోతే 600 మంది కోసం ఆయన ఓదార్పు యాత్ర చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఇలా మళ్ళీ కొత్త దుర్మార్గమైన ప్రజలు ఇవాళ మీరు చేసినటువంటి పనులకి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా మీలో పరివర్తన రాల. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల భయభ్రాంతులు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటాం. వాస్తవాలు ఉంటే రండి, నిజంగా మేము ఓపెన్గా ఉన్నాం. ఇందులో అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆల్రెడీ అక్కడ SH1 సస్పెండ్ చేసాం. ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఉన్నారన్నా కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర జరిగినటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం.
ఎవరు కూడా అధికారులందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. ఎవరి ఏరియాల్లో కానీ ఇలాంటి సంఘటనలు సంభవించడానికి సమస్య లేదు. అక్కడ ఇంటెలిజెన్స్గా వర్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఏది వచ్చినా కూడా వాళ్ళది బాధ్యత ఉంటుంది. అలాగే ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకునే దానికోసం మరింత పటిష్టంగా డిపార్ట్మెంట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి తప్పుడు అయినటువంటి ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దానికి విచారణకు ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉండాలని కూడా చెప్పాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి. మీరు ఊరికి ఆరోపణలు చేయడం కాదు. జరిగినటువంటి విషయాలు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. అలాగని చెప్పి అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తే మటుకి చర్యలు తీసుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇదంతా కూడా తక్కువ టైంలోనే జరిగింది. అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా కొన్ని తక్కువ రోజుల్లోనే జరిగింది. దీనికి ఇతర రాష్ట్రం అందుకని 4 టీంలు వేసాం. ఆ 4 టీమ్స్ కూడా మొత్తం డీటెయిల్గా కింద వరకు వెళ్తా ఉంటారు. ములకల చెరువు కూడా అది రీసెంట్గానే కాంపౌండ్ వాల్ కట్టారు. 10 feet హైట్లో కాంపౌండ్ వాల్ కట్టారు. రీసెంట్గా జరిగింది అది. మనకి ఏదైతే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ సేల్ తక్కువ ఉంది, వేరే చోట్ల ఇది జరిగింది. అది మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడికి ఒక వెహికల్ వచ్చి సప్లై చేస్తుంటే ఆ వెహికల్ని ఫాలోఅప్ చేసుకుని ఆ వెహికల్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి దీన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అట్లాగే ఆ జనార్దన్కి సంబంధించినటువంటి షాప్స్ ఒక 2 ఇక్కడ ఉన్నాయి ఇబ్రహీంపట్నంలో. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం దాని మీద కూడా నిఘా పెట్టాం. దాని మీద అక్కడ కూడా మనకి ప్లేస్ రాష్ట్ర ప్రజలు మానవ ప్రాణాలు కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఆదాయాల కోసం ఇవాళ మొన్న ప్రధాన సూత్రధారని అందరికీ తెలిసింది. నెంబర్ 2 అనుకుంటున్నారు అందరూ. మరి అతను జైలు నుంచి వచ్చి వాడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకెంతకంటే సిగ్గు చేయట్లేదు. నేను అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా, ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు గతంలో జంగారెడ్డిగూడెంలో దగ్గర 30 మంది చనిపోయారు. దాని మీద సిబిఐ లేదు, ఎవరూ మాట్లాడలా. దాని మీద ఒక కేసు కూడా కట్టలా. ఆ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అక్కడంతా కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేశాం. కానీ ఆ నాయకులు పోయిన వాళ్ళు పోయారులే అని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు వాళ్ళు వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదే కాదు, చాలామంది అక్రమ మద్యాలు ఇప్పుడు సందర్భం ఉంది కదా, ఇవాళ దాని గురించి మాట్లాడమన్నాడు. వాళ్ళు ఊరికే వాళ్ళు కూడా వచ్చి దొరలాగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు నిజంగా బాధ అనిపిస్తుంది. అయినా సరే ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉన్నాడు కదా. అది A17గా ఉన్నాడు కదా. A17 కింద పెట్టాం. అయితే మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అతని పాత్ర ఎంత అవసరం, దానికోసం ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి అతనే కీలకం. అతను A1 A2లోనే ఉంటారు. దాన్ని బట్టి యాడ్ చేయడం జరుగుతుంది. బహిష్కరణ ఇంకేముంది, బహిష్కరణ అంటే ఇప్పుడు వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అతని పాత్ర ఉందనేది మనకు తేలింది. జనార్దన్ ప్లస్ ఆయన కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అని, ఇతని ప్రిన్సెస్లో ఉన్నాయని, వీళ్ళ పిఏ ఇవన్నీ కూడా ఉన్నాయనేది మనకున్న సమాచారం ప్రకారం యాక్షన్. తంబాలపల్లి నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా ములకల చెరువు ఈ ప్రాంతంలో ఇండెంట్ అనేది చాలా తగ్గుతుంది. 100 రూపాయలు 130 రూపాయల సంబంధించి బాటిల్స్ తగ్గింది. అది అధికారులు కూడా తెలిసే సైలెంట్గా ఉన్నారనేది. అది మేము తెచ్చుకున్న సమాచారం సెప్టెంబర్ నెలలోనే తగ్గింది. ఆ సెప్టెంబర్ నెలలో తగ్గిన వెంటనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి డైరెక్ట్గా వీళ్ళందరూ ఫాలో అప్ చేసి ఎక్కడ ఇది జరుగుతుందని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. చూద్దాం, అలాంటివన్నీ కూడా ఇంకా విచారణలో ఉన్నాయి.
నిజంగా అతను ఏంటనేది ఒకసారి మాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అతనికి ఉందా లేదనేది పేపర్లో చూస్తున్నాం, ఇంకా డీటెయిల్గా తీసుకుంటాం. ఇదే అంటున్నాం, ఇప్పుడు రాజకీయం కోసం చేస్తారు ఏడు, కానీ ఇది మేమే చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని స్ట్రెంథన్ చేసాం. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ద్వారానే ఇది ఐడెంటిఫై చేసాం. ఎన్ఫోర్స్మెంట్ వింగే దీన్ని బయటికి తీసుకొచ్చింది. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా మేము ఎక్కడ ఏది దొరికినా కూడా ఇమీడియట్గా తీసుకుంటాం. గతంలో ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఇలాంటిది రావడం అనేది, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి డీటెయిల్గా తీసుకుంటాం. ఇంకా ఫర్దర్గా ఎక్కడా కూడా ఇప్పుడు షాప్స్ అన్నీ కూడా మరొకసారి వెరిఫై చేపిస్తాం. మొత్తం టోటల్ అన్ని షాప్స్లో కూడా ఏదైతే లేబుల్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం అన్ని షాప్స్ కూడా మరొకసారి వెరిఫై చేయించి ఇలాంటిది ఎక్కడన్నా కానీ ఇబ్బంది వస్తే మటుకి షాప్ని సీజ్ చేయడం కాదు, షాప్స్ని క్యాన్సిల్ చేసేస్తాం. షాప్ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు నాకు నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏలూరులో రిప్రజెంట్ చేశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చండి. ఇంతకంటే ఏం చెప్పాలండి. ఇంకా ఇవాళ మేము చెప్తున్నాము, మేము చాలా పారదర్శకంగా ఎక్కడైనా సరే ఇట్లాంటివి వస్తే మటుకు స్ట్రిక్ట్గా ఉంటాం అనేది చాలా ఇష్టం. దానికోసమే ఇది వెంటనే మాకు తెలిసిన వెంటనే మేమే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. దానికి సంబంధించి మా పార్టీతో లింక్ ఉందంటే అతను కూడా సస్పెండ్ చేస్తాం. ఎట్లా వస్తుంది ఇది మాట్లాడేదానికి? అంటే వాళ్ళు తీసుకుని ఉంటారు, అది మాట్లాడుతున్నారు. అది అసలు అది టోటల్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. దీనికి ఒక టెండర్ సిస్టమ్ ఉంటుంది, దీనికి మొత్తం కూడా ఇండెంట్ ఉంటుంది. అసలు నకిలీ ఎక్కడుంది? దొరికింది కాబట్టి దొరికిన దాంట్లో అందుకనిగా మేము అరెస్ట్ చేసాం. రమ్మనండి, వాళ్ళతో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమనండి. ఈ అవాస్తవాలు మాట్లాడకూడదు. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వాళ్ళు ఎవరినైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, ఇంకా మరింత స్ట్రిక్ట్ చేస్తాం. ఎక్కడ ఉన్నాడు అనేది కుటుంబ సభ్యులు ఆందోళన చెప్తున్నారు. పోలీసులు కనీసం సమాచారం ఇవ్వట్లేదు. సాయంత్రం అరెస్ట్ చేశారనేది సరే ఇన్వెస్టిగేషన్లు తీసుకుంటే మెంబర్స్కి ఇస్తారు, ఇవ్వకుండా ఉంటారు. అంటే సిట్ ఎంక్వైరీ ఉంది, ఆల్రెడీ కొంతమందిని తీసుకున్నారు. అందులో కొంతమంది ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అధికారులు కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. సిట్ ఇంకా డీటెయిల్గా కిందకి వెళ్తుంది. సిట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అధికారులు కూడా కొంతమంది తీసుకున్నారు. అసలు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు రౌడీలా లేకపోతే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కావట్లేదు. ఇవాళ ఓటమి చెంది భయంకరంగా ఘోరాతి ఘోరంగా 50,000 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం తప్పి గవర్నమెంట్ మీద కూడా గౌరవం లేకుండా పోలీసు అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు, పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఈ నెల అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి, అలజలు చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే అంటారని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వీళ్ళు? ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది, ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం అవసరమైతే జ్యుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం. జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ చేస్తాం, ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి ఎవరిని ఇప్పుడు బెదిరించాల్సిన అవసరం లేదు, చట్టాలు ఉన్నాయి మనకి. ఆయన ఇష్టం వచ్చినట్టు నోరుకి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం. నిజంగా మా వాళ్ళు మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా? రోడ్ల మీద ఉండగలరా, లేకపోతే ఇళ్లలో ఉండగలరా? మనుషుల పశువులాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఏంటి ఆ భాష? మేము మాట్లాడలేక, మా చేతకాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళనే కంట్రోల్ చేస్తున్నాం. ఆగండి, వద్దు బాబు గారు, మనకు సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తన్నులు తినిపించుకుని ఏదో రోడ్ల మీద పడ్డ దేకాలనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. మేము దీని మీద అవసరమైతే లీగల్గా కూడా వెళ్తాం, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.
డెఫినెట్గా డెఫామేషన్కి వెళ్తున్నాం. ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ అది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రభుత్వం మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చట్టపరంగానే వెళ్ళి చర్యలు తీసుకోవడం. జైలుకి ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు? ఇదే లిక్కరు ఒక బ్రాందీ షాపులో మనాళ్ళు అక్కడ దొంగ సరుకు అమ్ముతున్నారని చెప్తే వాళ్ళ నాయకుడికి సంబంధించిన షాప్కి వెళ్తే ఆ షాపులో ఆ బాటిల్ తీసి మనవాళ్ళు చూశారు. దాని మీద కేసు రాస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయన వెళ్ళి ఆ బాటిల్ పగలగొట్టాడు. ఆ బాటిల్ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఆ బాటిల్స్ తీసుకుని ఇది అనుమానంగా ఉంది దీని మీద టెస్ట్ అని ఈ బాటిల్స్ పగలగొట్టాడు. అంటే ఉద్దేశం ఏంటి? ఈ బాటిల్స్ పగలగొట్టకూడదు కదా, నిజంగా నిరూపణ చేసుకోవాలి కదా. ఎందుకు పగలగొట్టాడు? అవి డూప్లికేట్ కాబట్టి ఆ కేసు పెట్టారు. పేరు నాని నకిలీ మద్యం కాకపోతే ఎందుకు పగలగొట్టాడు చెప్పమన్నాడు బాటిల్స్ ఆ రోజున. ఇదే పేరు నాని గారిని నేను ఇప్పుడు అడుగుతున్నా. ఆ రోజు నేను అరెస్ట్ చేసిన 4 రోజులు ఉన్నాను అంటున్నావు. ఆ బాటిల్స్ పగలగొట్టి ఎందుకు పగలగొట్టారు చెప్పమానండి. నకిలీ కాకపోతే ఆ రోజున ఆయన వాళ్ళ షాపులోనే, వాళ్ళ నాయకుల షాపుల్లోనే. నకిలీ మద్యం దాంట్లో సంపాదించిన డబ్బులతో ఖరీదైన ఆస్తులు కొన్నారు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు, విచారణలో చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇంకా ఎంతమంది ఈ ఆస్తుల గురించినటువంటి వ్యవహారంలో ఇంకా బయటపడే సిట్లో నా మీరు అడిగేది ఇప్పుడు దర్యాప్తులో అందుకని ఎవరైనా అయినాక చూద్దాం. మొత్తం ఎవ్వరిని చెప్తున్నా, ఒక్క దాంట్లో కూడా ఒక్క మనిషిని కూడా వదిలే సమస్య లేదు. దాంతో సంబంధం ఉన్న ఎవరున్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.